టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈ వివిధ పేపర్లను ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. ఇందులో ఆంధ్రజ్యోతి పేపర్లో త్రిశాంత్ దార్ అండర్ 19 T20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. తెలుగు అమ్మాయి త్రిషా ఆల్రౌండ్ ప్రదర్శన. ఫెయిర్ ఆఫ్ ది ఇయర్ టోర్నీలో మన తెలుగు అమ్మాయి విజయం సాధించిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు. ఇంకోటి జనాభాలో సగానికి పైన రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క. సర్వే వివరాలు వెల్లడించిన సబ్ కమిటీ. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే. 96.9% ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగు. రేపు క్యాబినెట్ కు నివేదిక. ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గడని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఒక వార్త ఇచ్చిండు. ఈ వాస్తవానికి ఏంటంటే ఎలక్షన్ మొదలు సంబంధించినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికి అనుగుణంగా వాళ్లకు రావాల్సినటువంటి వాటాను మేము పెంచుతామని చెప్పేసి అన్నారు. దానిపైన సర్వే చేసిండ్రు. సర్వే ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన లెక్క తెరిచిండ్రు. అందులో బీసీలు వచ్చేసి 46%, 2.5%. ముస్లింతో కలిపి బీసీలు అంటే దుదేకులు వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ 10.8% ఉన్నారు. మొత్తం కలిపితే 56.33% ఉన్నారని చెప్పేసి అంటారు. ఇంకోటి ఎస్సీలు వచ్చేసి 17.43%, ఎస్టీలు వచ్చేసి 10.45% ఉన్నారు. ముస్లింతో కలిపి ఓసీలు 17.79% ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారని చెప్పేసి అన్నారు. వీరితో పాటు ఇంకో సామాజిక వర్గాన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉన్నది, అందరి పైన ఉన్నది. ఇది లేవెత్తాల్సిన అవసరం ఏంటిదంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏఐసిసి మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ఒక హామీ ఇచ్చిండ్రు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి వికలాంగుల సమ్మానికి సంబంధించినటువంటి తెలంగాణ సీనన్న టీము నల్గొండ సీనన్న టీము అపర్నిషియల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మాకు వీళ్ళు ఇచ్చిండ్రు, అది మాకు అమలు చేయాలని చెప్పేసి అంటారు. ఏఐసిసి హామీ ఇచ్చింది. ప్రభుత్వానికి పైసా ఖర్చు భారం లేదు. 2638 వికలాంగులు స్థానిక సంస్థలో మున్సిపాలిటీలో వికలాంగుల మహిళా పురుషులు ఇద్దరికి ప్రాతినిధ్యం కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2024లో అది ఇచ్చిండ్రు. అది కూడా ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో న్యాయపరమైన ఇబ్బందులు ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ అమలు చేస్తామని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండ్రు. దానికి సంబంధించి మీరు హామీ ఇచ్చిండ్రు. హామీ ప్రకారంగా మాకు కూడా రిజర్వేషన్లు అందిస్తే మేము కూడా చట్టసభలోకి పోతామని చెప్పేసి నల్గొండ సీనన్న సంబంధించినటువంటి టీము ప్రతిరోజు ఒక దానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను కలుస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఈ మధ్యలోనే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసిండు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా కలిసి మీకు అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోను అమలు చేయండి, అమలు చేస్తే మేము కూడా చట్టసభలోకి పోతాం, మాకున్నటువంటి రిజర్వేషన్లు మాకు అందిస్తే మేము కూడా చట్టసభలో పోతాం అని చెప్పేసి అంటారు. అట్లాగే మన ఈయనను కూడా కలిసిండ్రు, మన పొన్నం ప్రభాకర్ని కూడా కలిసిండ్రు. వీళ్ళు తిరుమల మండలాన్ని కూడా కలిసిండ్రు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం అందరికి ఉన్నది. ఇప్పుడు నల్గొండ సీన్ అనే వ్యక్తి అసలు ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు అర్థమవుతలేదు. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల కోసం ప్రతిరోజు ప్రతిరోజు చూస్తున్నా ఆయనను అబ్జర్వేషన్ చేస్తున్నా. రోజు ఎవరైనా చూడాలంటే నా కుటుంబాలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలనే సందర్భాలు ఉన్నారు. కానీ నల్గొండ సీన్ అనే వ్యక్తి మా సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులు మాకు అందాలి, మేము కూడా చట్టసభలోకి పోవాలి, చట్టసభలోకి పోతే మాకు సంబంధించిన విషయాలు మేము లేవనెత్తడానికి ఆస్కారం ఉంటుంది, మీరు ఇస్తారన్న దాన్ని అమలు చేయండి అని చెప్పేసి ప్రతిరోజు ఒక మినిస్టర్ను, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని అందరినీ కలుసుకుంటూ పోతున్నాడు. ఈయన నల్గొండ సీన్ అనే వ్యక్తి ఈ రోజే కాదు ప్రతిరోజు చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే రేపు మీరు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటే నివేదిక తీసుకొని చేస్తామని అంటారు. దాంతోపాటు బీసీ కోట పైన, ఇంకోటి ఎస్సీ వర్గీకరణ పైన కూడా మీరు అసెంబ్లీని ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీరు ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే దగ్గర, ఒక మినిస్టర్ దగ్గర, దానికి సంబంధించిన అధికారుల దగ్గర కలిసి దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఇస్తున్నారు. అది కూడా మీ దగ్గర, దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే రేపు జరిగే అసెంబ్లీలో కూడా వాళ్ళకు ఒకసారి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని అన్నారు, కానీ అమలు చేయలేదు. కానీ మీరు ఇస్తానండి దీన్ని మాత్రం అమలు చేయడానికి ఆస్కారం, ఎందుకంటే ఆ చట్టంలోకి పోతేనే అమలు అవుతుంది. కంపల్సరీగా మీరు దాన్ని చట్టం చేసి అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు
ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకెవరన్నా కానీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ సభ్యులు కానీ వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. వాళ్ళు మాకు ఏదో కావాలి ఏదో అని ఈ భూమి మీద బతకడానికి వచ్చినాం మేము. మాకు కొన్ని లోపాలు ఉన్నాయి, దానివల్ల మాకు రావాల్సిన హక్కులు మాకు అందుతలేవు. మేము కూడా చట్టసభలలో ఉంటే మేము కూడా మా తరఫున మాట్లాడడానికి అవసరం ఉంటుంది. మేము కూడా కొంచెం శివజల దృక్పథంతో ఉన్నాం. మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు అందాలి, రాజ్యాంగ ఫలాలు మాకు కూడా అందాలని చెప్పేసి ఉన్నాము. కాబట్టి మాకు ఇచ్చినటువంటి దాని హక్కును అమలు చేయండి అని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. రేపు జరిగేటువంటి అసెంబ్లీ సెషన్లో కంపల్సరిగా అన్ని పార్టీల వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంపల్సరిగా వికలాంగుల గురించి మాట్లాడి వాళ్ళకి మీరు పెడుతున్నారు కదనే ఏఐసిసి మేనిఫెస్టోలో ఉన్నది కదా, దాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీరు ఆ వికలాంగుల కోసం మీరు కూడా మీ వంతు సహకారం అందియాలి. ఈ తెలంగాణ నల్గొండ సీనన్న పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలి. ఎందుకంటే ఆయన కుటుంబం కోసమే మాట్లాడతలేడు. నల్గొండ సీనన్నకు సంబంధించినటువంటి వాళ్ళ టీం అంతా కలిసి ఒక ఉద్యమం చేస్తున్నారు. ప్రతిరోజు చూస్తున్నారు పాపం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏ విధంగా వస్తున్నారు, ఎట్లా పోతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళ వికలాంగుల సామాజిక వర్గం కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉంటే మాత్రమే ఇది సహకారం అవుతుంది. కాబట్టి రేపు జరిగేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు కంపల్సరిగా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి టీఆర్ నిజం ఆశిస్తుంది. ఇంకోటి వాళ్ళ గురించి మేము కూడా ప్రతి విషయాన్ని ప్రతిరోజు మీకు టెలికాస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కానీ రేపు కానీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులతోటి లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి దాంట్లో ముందు వరుసలో ఉన్నాము. వాళ్ళు కూడా మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు అర్థం వెనుకబడ్డ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా భావించండి. ఇప్పుడు బీసీల గణన, ఎస్సీల గణన, ఎస్టీల